హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా. సరే, వాక్య గ్రంథంలో రాసినప్పుడు దేవుడు మనలను ఎందుకు పిలిచాడు అనే అంశాన్ని ఒక 2-3 మాటలు మీకు పరిచయం చేసి ముగించాలని ఆశపడుతూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తెస్సలోనికి రాసినప్పుడు మొదటి పత్రిక, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయ భాగము 7వ వచనం చూడకొస్తారు. 7వ వచనం, 4వ అధ్యాయ భాగము 7వ వచనం. పూర్తిగా కరెక్ట్ చదివిట. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు దేవుడు మనలను, అందరూ ఎప్పుడు ఒకసారి మాట, పరిశుద్ధులగుటకే, అందరూ ఎప్పుడు, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను. దేనికి పిలిచారంటే దేవుడు మనల్ని? దేవుడు పిలిచిన కారణం ఏంటంటే పరిశుద్ధులగుటకే పిలిచారట. మన ప్రక్కని కూడా రాశాడు. ఏమని రాశాడు? అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు అంటాడు. అంటే పరిశుద్ధముగా ఉండాలి. దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు అర్థం ఏమిటంటే యథార్థముగా, పరిశుద్ధముగా, నమ్మకముగా జీవించాలని దేవుని సంకల్పము, దేవుని కోరిక. ఆ మాట రాసినప్పుడు అంటాడు పరిశుద్ధులగుటకే పిలిచాడు కానీ అపవిత్రముగా ఉండడానికి ఆయన మనను. ఈ మాట అసలు అపవిత్రమైన పదం ఎందుకు వచ్చింది అని ప్రశ్న వేస్తే చాలామంది జీవితాల్లో ఎందుకు పిలిచాడని మర్చిపోతున్నాం. ఎవరైనా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎవరైనా పనులకు వెళ్తారు కదా, ఎవరైనా ఒక షాపింగ్ మాల్లో పనిచేసే వాళ్ళు, షాపింగ్ మాల్లో ఈ మధ్య చాలామంది హోటళ్ళల్లో లేకపోతే ఆటోలలో కూర్చొని లూడో గేమ్ ఆడుతుంటారు. లూడో గేమ్ కదా, ఇక మన వాళ్ళు కూడా తక్కువ గుళ్ళో కూర్చొని ఆడతారు కొందరు కదా. ఏ గేము? లూడో గేమ్. టైం దొరికినప్పుడు కదా షాప్లో కూర్చొని లూడో గేమ్ ఆడుతూ ఉంటే యజమానుడు వచ్చి ఏమంటాడు? మీరు పని చేయడానికి వచ్చిరా, ఆడుకోనికి వచ్చిరా అంటారు. పని చేయడానికే పెట్టుకున్నారు కానీ మిమ్మల్ని ఆడుకోవడానికి పెట్టుకోలేదు అంట. పని చేయడానికే జీతం ఇస్తున్నారు కానీ మిమ్మల్ని ఆడుకోవడానికి జీతము. అలాగనే ఎందుకు ఆ మాట అనాల్సిన కారణం ఏంటంటే ఏది చేయకూడదో అది చేస్తున్నారని అర్థం కదా. అలాగనే మీరు పరిశుద్ధులగుటకి పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు అంటే అర్థమైందంటే నేను పిలిచింది పరిశుద్ధముగా ఉండడానికి, కానీ మీరు ఎలా ఉన్నారు? అపవిత్రంగా ఉన్నారు. కానీ దేవుని పిలుపు ఉన్నతమైన పిలుపు. దేని కొరకైన పిలుపు అంటే మీరు పరిశుద్ధులగుటయే దేవుని పిలుపు, దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు పిలిచిన మొదటి కారణం అది. రెండవ కారణం చూద్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయ భాగము 9వ వచనము రాసినప్పుడు ఇంకొక మాట అంటాడు. ధైర్యంగా ఉండండి, అరగంటలో ముగిస్తా. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక, ఏందట? చేయక దీవించుడి అంటాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం పిలువబడిన కారణం అందుకే అంటారు, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. ఎందుకు పిలిచాడు ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకున్నారా? ఏదో అనుకోకుండా మారు మనసు పొందా, అనుకోకుండా రక్షణ పొందా, అనుకోకుండా నా జీవితాన్ని మార్చుకున్నా నువ్వు అనుకుంటావేమో. కానీ బైబిల్ అంటున్న మాట ఏంటంటే ఉన్నతమైన పిలుపునకు బహుమానం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు దేనికి పిలిచాడట? పరిశుద్ధులగుటకు పిలిచాడట. రెండవది దేనికి పిలిచాడట? ఆశీర్వాదమునకు వారసులగుటకు
దేవుడు మనలను పిలిచాడట. అందరూ ఎప్పుడు దేనికి వారసులు మనము? అందరూ ఎప్పుడు దేనికి వారసులు మనము? గట్టిగా దేనికి వారసులము? ఆశీర్వాదమునకు వారసులం. శాపానికి కాదు, దిగజారిపోవడానికి కాదు, నష్టానికి కాదు. మనము బ్లెస్ కావాలి, దీవించబడాలి. ఆశీర్వాదాలకే మనం అర్హత కలిగిన వారిగా బ్రతకాలి. అందుకే అంటాడు, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు అంటారు. తీయండి ఒకసారి 3వ మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయ భాగము 20వ వచనంలో కూడా ఒక మాట రాస్తారు. చూడండి ఒకసారి. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయ భాగం 20వ వచనం, తప్పిదమునకైనను దెబ్బలు తినినప్పుడు మీరు సహించినడలా మీకు ఏమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినడలా అది దేవునికి హితమగును. ఇందుకు మీరు చెప్పండి, ఎందుకు పిలువబడ్డామట? పై భాగంలో రాసినప్పుడు అంటే చక్కని మాట, తప్పిదములకై దెబ్బలు తినిన ఎడలా మీరు సహించిన ఎడలా మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు సహించినడలా అది దేవునికి హితము. ఈనాటి కాలంలో చాలాసార్లు మనం ఇబ్బంది పడుతున్నాం. దేనికి ఇబ్బంది పడుతున్నాం అంటే తప్పు చేసి కదా, అవునా? కొన్నిసార్లు మనమే పొరపాటు చేస్తాం, అవమానపడతాం, అవునా? కొన్నిసార్లు పొరపాటుగా మాట్లాడతాం, అవమానపడతాం. కొన్నిసార్లు దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు, దెబ్బలు తింటారు, శిక్ష పడతారు. బైబిల్ అంటుంది, తప్పిదము చేసిన తర్వాత దెబ్బలు తగిలినాయి అంటే పెద్ద విశేషమేమి? ఆ దెబ్బలు సహించి కూడా నేను దెబ్బలు తిని కూడా ఓర్చుకున్నా అంటే కరెక్ట్ కాదు అది కదా. బైబిల్ అంటుంది చక్కని మధ్యలో ఒకసారి, మీరు మేలు చేసి బాధపడినప్పుడు, మేలు చేసి బాధపడినప్పుడు దానిని సహించినడలా అది దేవునికి హితము. ఆమెన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా. దీనిలో 2 ఉన్నాయి. ఒకటి మేలు చేయాలి, రెండోది బాధపడాలి, మూడోది సహించాలి. అంతేనా? క్రైస్తవ జీవితంలో ఈ 3 జరుగుతాయి, అవునా? కొన్నిసార్లు ఓర్చుకో మనం కదా, కొన్నిసార్లు కొందరగా ఏమొస్తుంది? నిర్నిమిత్తం. అందుకే అంటాడు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11లో అంటాడు, నిర్నిమిత్తముగా జనులు నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడెల్లా మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము. ఆ మాట రాసినప్పుడు అంటాడు నిర్నిమిత్తముగా అంటాడు. నిర్నిమిత్తము అంటే కారణము లేకుండా. ఎప్పుడన్నా కారణం లేకుండా ఎవరు తిట్టారు? నన్ను తిట్టారు ఎవరైనా? మనమే తిట్టామా? కారణం లేకుండా ఎవరైనా తిట్టారు మిల్లను? తిట్టారా? పోనీ తిట్టినప్పుడు మీ ఏం చేసావు? ఏమే బాగా మాట్లాడుతున్నావు, నీ ఇంట్లో మన్ను పోయా అనరా? ఇటువంటి పనికిరాని మాటలు మాట్లాడతారు మన వాళ్ళు కదా. నిర్నిమిత్తముగా అన్న మాట రాసినప్పుడు కింద మాట ఉందా, నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి. ఒకవేళ దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నప్పుడు నీ మీద నిందలు వచ్చినాయి అనుకోండి, దాని గురించి ఏం కావద్దు, బాధ. నిర్నిమిత్తముగా నీ మీద నిందలేస్తారు కొన్నిసార్లు. యేసుప్రభు మీద నిందలేసారు కదా, మరి నువ్వు నేనంత తోపులం ఏమన్నా? పెద్ద విశేషం నీవు నేనంటే. సాతానుకు చాలా ఈజీ మనం ఇంకా, అవునా? ఒకవేళ అటువంటి నిందలు అవమానాలు వచ్చాయా, అటువంటి టైంలో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే బైబిల్లో అంటాడు, ఒకవేళ మేలు చేసి, సరే నిర్నిమిత్తముగా తప్పు పక్కబెట్టండి, ఇంకా నువ్వు మేలు చేసావు, మేలు చేసిన తర్వాత కూడా నిందలు వస్తాయి, అవునా? ఇటువంటి నాకు ఇన్ని వచ్చినాయి తెలుసా.
ఆదుకున్న తర్వాత చాలామందికి అనేక మంది డబ్బు విషయంలో కానీ పని విషయంలో కానీ ఆదుకున్న తర్వాత కూడా ఊరికే నేను నిందలు పడ్డా కదా. కానీ ఈరోజు వరకు ఒక్క మాట లేవాలి, నేను ఒక్క మాట అనలా. మళ్ళీ ఇప్పటికీ నా మీద చెడుగా చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు, ఇంకా ఉన్నారు మహానుభావులు, ప్రేమగల్లోళ్ళు కదా. అటువంటి వాళ్ళు చాలామంది చూసాను నేను. అంత అయిపోయిన తర్వాత ఈరోజు అటువంటి వాళ్ళ నోరు ఇప్పి వ్యర్థంగా మాట్లాడిన వాళ్ళకు నేను మాట్లాడితే తీర్పు వెళ్ళిపోద్దేమో, కానీ నేను మౌనంగా ఉన్నందుకు దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఇది కాదు, అవునా? అవునా కదా. నేను పడిపోలే, నేను దిగజారిపోలే, ఇంకా నిలబడే ఉన్నా. ఇంకా మళ్ళా దేవుడు పైకి లేపుతాడు. కానీ నిర్నిమిత్తముగా మేలు అనుభవించి కూడా బైబిల్ అంటూ నువ్వు మేలు చేసి బాధపడినట్లయితే, నీవు సహించినట్లయితే బైబిల్ అంటుంది ఇది దేవునికి హితము అంటుంది. దేవుడు మహిమ పొందుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతులు పైకెత్తండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అది రాస్తు కింద అంటాడు, మీరు ఎందుకు పిలువబడ్డారట? మేలు చేయాలి, ఒకవేళ అవసరమైతే బాధను కూడా. అలాగని యేసు ప్రభు కూడా అదే, అవునా? అందుకే ఫిలిప్పీ రాసిన పత్రిక 2:5 అంటాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. గలతీ రాసిన పత్రిక దిద్దాము ఒకసారి. ఇంకెందుకు పిలిచాడు చూద్దాడు అక్కడ. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయ భాగము 13వ వచనం ఒకసారి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు మీరు అందరూ ఎప్పటికి మాట. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు ఏమైందట? పిలువబడితిరి. వీళ్ళు పిలిచిన పిలుపును చూడుడి. ఏ పిలుపుది? స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డాం. స్వాతంత్రం ఎలా ఉండాలి? అందరూ చూడకొస్తారు. స్వాతంత్రం అంటే స్వేచ్ఛ కదా. ఈ స్వేచ్ఛ ఎలా ఉండాలో కింద రాస్తారు చూడకొస్తారు. కింద అయితే ఒక మాట, ఆ స్వాతంత్రము శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వాడై ఒకనికొకడు దాసులై ఉండండి. మనము స్వాతంత్రంగా ఉండాలి అంటే ఎవరికి దాసులం కాదు మనం కదా, అవునా? ఎవరికి బానిస కాదు, ఎవరికి లొంగాల్సిన అవసరం లేదు. వీఆర్ ఫ్రీ బర్డ్స్, అవునా? స్వాతంత్రంగా ఉన్నారు. కానీ ఒక మాట అంటే ఏంటిది? ఒక మాట, మీరు మీ శరీర క్రియలను హేతువు చేసుకొనక అంటే అర్థమైందంటే శరీర సంబంధంగా ఆలోచించక సహోదరుల పట్ల ఒకరి ఎడల ఒకరు ఏం చేయాలంటే నీ ఎదుట ఉన్నవాడు నీకంటే గొప్పవాడు ఎంచుకోవాలి. అర్థమైందా? నాకంటే చిన్నోడే కానీ ఏమని భావించాలా? నీకంటే పెద్దవాడుగా భావించు. అలా భావించి నువ్వేం చేయాలి? ఇప్పుడు నీవు ఒకరికి ఒకరు భావించాలా? దాసులమని తగ్గించుకొని బ్రతకాలి. అదే దేవుడు కోరుకున్న స్వాతంత్రం. అర్థమైందా? స్వాతంత్రమే, కానీ స్వాతంత్రములో అధికారం కాదు. ఒకరికొకరు ఎలా ఉండాలా? తగ్గించుకొని లోబడి బ్రతకాలి, లోబడి జీవించాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు ఏం చేయాలా? సన్మానించుకోవాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే అంటాడు, ఇందుకొరకు మీరు పిలువబడితిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటేం చెప్పాను? పరిశుద్ధుల గుట్టకు పిలువబడ్డారట. నెంబర్ 2, ఆశీర్వాదములకు వారసుల గుట్టకు పిలువబడ్డారు. నెంబర్ 3,
మేలు చేసి బాధపడుచు సహించినట్లయితే అది దేవునికి హితము. కాబట్టి మీరు దానికి పిలువబడ్డారు. ఇది మూడవది. నాలుగవది ఏమిటంటే స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు. కానీ స్వాతంత్రం ఎలా ఉండాలా? ఒకరిని ఎడల ఒకరు తగ్గింపు కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్దాం అందరూ గట్టిగా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము దిద్దాం ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయ భాగము 15వ వచనము రాసినప్పుడు అంటాడు, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములో ఏలనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి అంటాడు. అందరూ ఎప్పుడు ఒకసారి మాట, క్రీస్తు అనుగ్రహించు, గట్టిగా, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయుండుడి. పై భాగంలో అంటాడు, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలనీయుడి అను. అందరూ ఎప్పుడు ఒకసారి మాట, అందరూ ఎప్పుడు ఒకసారి హల్లెలూయా. క్రీస్తు అనుగ్రహించు సమాధానము. అందరూ ఎప్పుడు ఏది? అందరూ ఎప్పుడు అన్నమాట ఏదది? గట్టిగా ఏందది? సమాధానము మీ హృదయములో ఏం కావాలి? ఇది ఏలాలి. ఏలాలంటే అది పరిపాలన చేయాలి. అవునా? మన హృదయములో సమాధానం పరిపాలన చేస్తుంది. ఏం పరిపాలన చేస్తుంది? అర్థమవుతుందా? క్రీస్తు అనుగ్రహించు సమాధానమును ఏలనీయండి అంటే అర్థమైందండి. చాలాసార్లు మన హృదయాల్లో సమాధానం ఏల్తలేదు. ఈర్ష్య, అసూయలు, క్రోధాలు, భేదాభిప్రాయాలు, అసమాధానం ఏలుతుంది. అందుకే మీరు క్రీస్తు యొక్క ఒక్క శరీరముగా పిలువబడ్డవారు గనుక మీ హృదయములో దేనికి స్థానం ఇవ్వాలంటాడు అక్కడ? సమాధానమును మీకు ఆధిపత్యముగా ఉండాలంటే దానికి అవకాశము ఇవ్వండి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే కొన్నిసార్లు పరిస్థితుల్లో తేడా ఉంటాయి. కొంచెం పరిస్థితుల్లో ఆవేశాలు వస్తాయి, కొంచెం పరిస్థితుల్లో అసమాధానం వస్తుంది, అలజడి చెలరేగుతుంది, బాధ కలుగుతుంది, కోపం వస్తుందేమో, ఈర్ష్యలు వస్తాయేమో. ఇది ఉన్నప్పుడు ఆ ఈర్ష్యను ఎలనీయకు, ఆ కోపాన్ని ఎలనీయకు, అసూయను ఎలనీయకండి. లోపల ఇంకోటి పెట్టాను కదా, క్రీస్తు అనుగ్రహించు సమాధానం ఉందే, దానికి ప్రయారిటీ ఇవ్వండి అని అర్థం. అవునా? అది కనుక ఏల్తే నీకు కోపం రాదు, నీకు ఆవేశాలు రావు, ఈర్ష్యలు ద్వేషాలు రావు. అందుకే అంటాడు, ఇందుకొరకే పిలువబడ్డామట. దేనికి పిలువబడ్డాము? సమాధానముగా బ్రతకడానికి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. సమాధానముగా ఉండడానికి. అందుకే పై భాగం కూడా ఆ పదం రాసి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయ భాగము 14వ వచనంలో అంటాడు, 12వ వచనంలో ఒకసారి 12వ వచనం నుండి, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులైనటువంటి ప్రియులైనటువంటి వారికి తగినట్లుగా జాలిగల మనస్సు, దయాలుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకునుడి. ఎవడైనను తనకు హాని చేయని అనుకునిలా ఒకరినొకడు సహించుచు ఒకరికొరకు క్షమించుడి. ప్రభువు నేను క్షమించులాగున క్షమించుడి. వీటన్నిటికి పైన పూర్ణతకు అనుగ్రహించు బలమైన ఆ ప్రేమ, సంపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయమును ఏలనీయుడి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనను తనకు హాని చేయాలనుకునేలా ఒకరినొకడు
సహించండి. కింద రాసినప్పుడు అంటాడు, సహించాలి అంటే ఏముండాలి? ఇప్పుడు నీలో ప్రేమ ఉండాలి. ప్రేమ ఉన్నవాడిలో ఏముంటుంది? సమాధానమును ఏలనీయడం అలవాటు అవుతుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కోసారి నేను ఒక నెల వెళ్ళినప్పుడు కొందరు నాతో మాట్లాడినప్పుడు అంటుంటారు, అన్న నువ్వు మాట్లాడకన్నా అంటారు. ఎందుకు మాట్లాడొద్దట? నువ్వు మాట్లాడితే ఆ గొడవను చల్లబెడతావట. ఏం చేస్తారట? గొడవను చల్లపరుస్తానట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను లేకపోతే యుద్ధము యెహోవాది అన్నట్టు ఉంటుంది వాళ్ళకు. అంటే కొందరు ఉంటే చెలరేగుద్ది, కొందరు ఉంటే సమాధాన పడుతుంది కదా. నేను అంటాను, నేనుంటే కాదు, మనందరికీ ఆధిపత్యంగా క్రీస్తు యొక్క సమాధానం మన హృదయాల్లో ఏలాలి అంటే ఆధిపత్యం వహించాలి. అది దేవుడు కోరుకునే సమాధానం. ఆమేన్. అందుకే దేవుడు అంటాడు, ఇందుకొరకే నేను మిమ్మల్ని పిలుచుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలోకి వస్తారు. 9వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చూడొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు అను తను కుమారుని సహవాసమునకు, ఏ సహవాసము? క్రీస్తుతో సహవాసానికి పిలిచిన పిలుపిది. ఆమేన్. హల్లెలూయా. సహవాసానికి పిలువబడ్డా. అందరూ ఇప్పుడు దేనికి పిలువబడ్డాం? మనము అందరూ ఇప్పుడు దేనికి పిలువబడ్డాం? సహవాసానికి. మొదట ఏం చెప్పాను? పరిశుద్ధతకు పిలువబడ్డాం. అందరూ ఇప్పుడు దేనికి పిలువబడ్డాం? అందరూ చెప్పాలి, దేనికి పిలువబడ్డాం? పరిశుద్ధత కొరకు పిలువబడ్డాం. నెంబర్ 2, ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డారు. నెంబర్ 3, మేలు చేసి బాధను సహించడానికి పిలువబడ్డా. ఊరికి బాధపడితే పెద్ద విశేషం కాదు. నువ్వు మేలు చేసి కూడా బాధపడితే సహించినట్లయితే, అందుకే అంటాడు మీరు అందుకు పిలువబడ్డారు. ఓర్పు కలిగి ఉండాలి. ఇది 3వది. 4వది, సమాధానమును ఏలడానికి మన హృదయంలో సమాధానం ఏలాలి. అందుకే పిలువబడ్డా. ఇది 4వది. 5వది, స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం. కానీ ఈ స్వతంత్రం ఎలా ఉండాలా? ఒకరికొకరు దాసులమని భావించి బ్రతకాలి. ఇది 5వది. 6వది ఏంటిది? సహవాసానికి పిలువబడ్డా. చివరిగా మాట చెప్పి ముగిస్తా. యెషయా గ్రంథము 42వ అధ్యాయ భాగము 7వ చదువు బిడ్డ. బంధింపబడిన వారిని చెరలో నుండి వెలుపలికి తెప్పించుటకును, బందీ గృహములోని వెలుపలికి తెప్పించుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నేను నియమించి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 7వ వచనం అంటాడు, గుడ్డివారి కన్నులు తెచ్చుటకును, బంధింపబడిన వారిని సరస్సులను వెలుపలకు తెప్పించుటకును, చీకటిలో నుండి బందీ గృహములో నుండి వెలుపలికి తీసుకువచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములో నేను నిన్ను. ఎందుకు పిలిచాడు దేవుడు అంటే, అనేక మంది రక్షణ లేని వారు, చీకటిలో ఉన్నటువంటి వారు, అనేకమైన చెడు అలవాట్లకు బందీలైనటువంటి వారు, పాపానికి బానిసలైనటువంటి వారు, దేవుని వెలుగు తెలవని వారు, దేవుని యొక్క గొప్పతనాన్ని చూడని వారు, దేవుని యొక్క గొప్ప మహిమను తెలుసుకోలేని వారు బందీలుగా ఉన్నారు. ఇంకా అనేకమైన చెడుకు బందీగా అయిపోయారు, పాపానికి బందీ అయిపోయారు, సాతానుకు బందీ అయిపోయినటువంటి వారిని విడిపించడానికి దేవుడు నిన్ను పిలిచాడు.
అందుకే నేను నిన్ను పిలిచాను అంటాడు అక్కడ కదా. గాడ్ హెస్ సెలెక్టెడ్ యూ కదా. మనము ఒక్కరినైనా రక్షణలో నడిపించకపోతే నువ్వు రక్షణ పొంది కూడా వేస్ట్. ఒక్కరి కోసం నువ్వు ప్రార్థన చేయకపోతే, ఒకరినైనా దేవునికి నడిపించకపోతే, ఒకరినైనా దేవుని కొరకు ప్రయాసపడకపోతే, ఊరికనే కాలక్షేపానికి వస్తూ పోతున్నామంటే ఎందుకు దేవుడు నిలబడలే? బందీగా ఉన్న వారిని విడిపించడానికి, చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి దేవుడు నిన్ను పిలిచాడు అని గుర్తుపెట్టుకోవాలి. కనుక దేవుడు పిలిచిన పిలుపు ఏ పిలుపు ఇది? ఉన్నతమైన పిలుపు అంటాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.